మరొకసారి ఇలాగా మీ అందరితో కలుసుకొని ఈ 2025వ సంవత్సరంలో దేవుని మాటలు మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప తరుణమును బట్టి దేవాది దేవునికి నిండారా వందనాలు చెల్లిస్తున్నాను. సంఘ పాస్టర్ గారు రాసు గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కూడా వచ్చిన అందరికీ ప్రభువుని యేసుక్రీస్తునామములో వందనాలు. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉన్న అవసరం గట్టిగా చప్పట్లు కూడా దేవుడు నామాన్ని కనపరచండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కృతజ్ఞత కూడిక ఎందుకు పెట్టుకోవాలో తెలుసా? దేవుడు చేసిన మేలులను బట్టి కృతజ్ఞత. ఎవరు చేసిన మేలులు? ఎవరు చేసిన మేలులు? మనము సార్ నాకు అర్జెంటుగా ఒక 20,000 డబ్బులు కావాలి సార్ అన్నాను అనుకోండి. తెల్లవారితే నన్ను అందరూ పట్టుకుంటారు, కొడతారు, తిరుగుతారు. సార్ అర్జెంటుగా డబ్బులు కావాలి సార్, 20,000 అంతే. మారు మాట్లాడకుండా 20,000 డబ్బులు ఇచ్చాడు అనుకోండి సార్, ఆయనకు నేను ఎల్లవేళలా చెప్పండి కృతజ్ఞత కలిగి ఉంటా. బికాస్ ఆఫ్ ఈ హెల్ప్ మీ, ఆయన నాకు సహాయాన్ని చేశారు. మానవులు చేసిన సహాయానికే, ఒక చిన్న సహాయానికే ఎన్నిసార్లు చెబుతాము థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, మీరు ఆపదలో ఆదుకున్నారు సార్, ఆపదలో మీరు నన్ను ఆదుకున్నారు సార్. ఇలాగే ఎన్నిసార్లు థ్యాంక్స్ మనము చెబుతాం. కృతజ్ఞత. మన జీవితంలో దేవుడు అనేకమైన మేలులు చేశాడు. దేవుడు మన జీవితం అనేకమైన మేలులు చేశాడు. 1 కాదు, 2 కాదు, 3 కాదు. దేవుడు చేసిన ఉపకారానికి మనం ఏమిచ్చినా ఆయన రుణము మనము తీర్చుకోవాలి. ఆయన ఎన్నో మేలులు చేశాడండి మన జీవితంలో, ఎన్నో అద్భుతాలు చేశాడు మన జీవితంలో. చాలా మంది దేవుడు మాకు ఏం చేశాడు పాస్టయ్య అంటూ ఉంటారు. ఏం చేయాలి నీకు? తల్లి గర్భం నుంచి నిన్ను బయటకొని ఆరోగ్యంతో తీసుకొని రావటమే ఒక దేవుడు చేసిన దేవుడు. ప్రపంచంలో ఎంతో మందిని చూడండి, కన్నులు లేని వారు ఉన్నారు, చేతులు లేని వారు ఉన్నారు, కాళ్ళు లేని వారు ఉన్నారు, అంగవైకల్యం కలిగిన వారు ఉన్నారు, మాధ్యము కలిగిన వారు ఉన్నారు. కానీ దేవుడు నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని చక్కగా పెట్టి ఈరోజు దేవుని మందిరంలో నువ్వు కూర్చొని దేవుణ్ణి స్తుతించడానికి దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవునికి మనము చెప్పండి ఏమై ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. బైబిల్లో ఒక మాట వ్రాయబడి ఉంది, కృతజ్ఞత అర్పణలతో నా గుమ్మములో మీరు ఎట్లా రావాలి దేవుని మందిరానికి? కృతజ్ఞత అర్పణ. అర్పణ అంటే ఏమిటో తెలుసా? మన జీవితాన్ని దేవునికి సమర్పించడమే అర్పణ. హల్లెలూయా. నీ జీవితాన్ని దేవునికి సమర్పించాలి. దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి. 2024వ సంవత్సరం పిల్లరా, ఎలాంటి స్థితి తెలుసా? భయంకరమైన స్థితి, భయంకరమైన రోగం, భయంకరమైన జబ్బు, ఎంతో మంది చచ్చిపోయారు. వరదలు, భూకంపాలు, ఎక్కడ చూసినా ప్రపంచమంతా అల్లోకలలో. కొండ చర్యలు విరిగిపడి చచ్చిపోయిన వాళ్ళు ఎంతో. ఓ బస్సు వెళుతుంటే ఆ కొండ విరిగిపడి బస్సులో ఉన్నవారు మొత్తం 30-40 మంది చనిపోయారు. ఒక స్కూటర్ వెళుతూ ఉంటే సడన్ గా కార్ యాక్సిడెంట్ అయి చచ్చిపోయిన వారు కొంతమంది, లారీలలో యాక్సిడెంట్ అయి చచ్చిపోయిన వారు, రోగాలతో చచ్చిపోయిన వారు. అంతెందుకండి, హార్ట్ అటాక్ వచ్చి చెప్పా చేయకుండానే చనిపోయారు. కానీ దేవుడు నిన్ను సజీవుల లెక్కలో ఉంచాడు. సజీవుల లెక్కలో ఉంచి దేవుని మందిరంలో ఉంచాడు. చెప్పండి కొడదామా? నిన్ను దేవుని మందిరంలో ఉంచాడు, దేవుని సన్నిధానంలో ఉంచాడు, దేవుని ప్రసన్నతలో ఉంచాడు, దేవుని కృపలో మిమ్మల్ని ఉంచాడు. ఎంతకంటే ఇంకేం అదృష్టం కావాలి. మన సంఘంలో 3 దినాలు కూడికలు పెట్టాం. నేను ఎక్కడికి వెళ్ళినా సాక్ష్యం చెబుతున్నాను. విజయాసి బ్రదర్ గారు ఎన్నిసార్లు సాక్ష్యం చెప్పాడు.
కడుపులో అయ్యగారు అక్కడ మీటింగ్స్ పెడితే మన వాక్యంలో చదురు మొదలు వర్షాలు పడినా మీటింగ్ అయ్యేంత వరకు మనల్ని ప్రశాంతంగా వాతావరణాన్ని దేవుడు ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది మీ అందరూ చేసిన ప్రార్థన. ఆమేన్, ఆమేన్. ఎవరు చేశారు ప్రార్థన? మీరు చేసిన ప్రార్థనే. మీరు ప్రార్థన చేస్తారయ్యా, 3 దినాల కూడిక వాతావరణము, సౌండ్ సిస్టము, వాక్యం అందిస్తున్న సేవకుడు, పాటలు పాడుతున్న నిబిడ్డలు, మేమందరం క్షేమంగా ఉండాలి 24. హల్లెలూయా. ఇది మీ ప్రార్థన. మీరు ప్రార్థన చేశారు కనుకనే మీ ప్రార్థనకు దేవుడు చెవి ఒగ్గాడు. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ ఉన్నవారు కాస్త తెరవండి. లూకాసు వార్త 17వ అధ్యాయం 16వ వచనాన్ని కాస్త చదవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. చాలు ప్రియులారా, ఇప్పుడు చదివినటువంటి లేఖన భాగం సింపుల్ వర్డ్, తేటగా తెలుగులో వ్రాయబడింది. మీ బైబిల్ గ్రంథంలో అదే ఉంది, పాస్టర్ గారు చదివిన బైబిల్ గ్రంథంలో అదే మాటలు వ్రాయబడ్డాయి. ఆయనకు కృతజ్ఞత కలిగిన వాడుగా ఉన్నారట. దేవునికి కృతజ్ఞత. ప్రభువైన యేసు దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చారండి. మీ అందరికీ తెలుసు, ఆ దినాల్లో కుష్ఠవ్యాధి భయంకరమైన వ్యాధి. కుష్ఠవ్యాధి ఎవరికైతే వస్తుందో వారిని ఊరి వెలపట ఉంచేవారు. ఊరి వెలపట ఉన్నటువంటి కుష్ఠరోగులు ఎప్పుడు బాధపడేవారట. మేమెప్పుడు ప్రజల్లో కలిసి తిరుగుతాం. అలాంటి బాధాకరమైన దీన స్థితిలో, రోగముతో, బాధతో ఉన్నటువంటి ఆ కుష్ఠరోగులు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా మమ్మల్ని బాగు చేయన్నారు, ఈ కుష్ఠవ్యాధి నుంచి మాకు స్వస్థత ఇవ్వని వారు దేవుని దగ్గర మొరపెట్టారు. బైబిల్లో చెప్పారు, ఆశపడిన ప్రాణమును తృప్తిపరచు యెహోవాను ఎవరైతే ఆయన దగ్గరకు ఆశతో వస్తాడో ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా, దగ్గరగా చెప్తాం హల్లెలూయా. ఎవరైతే దేవుని మందిరానికి ఆశతో వస్తారో, ఊరికి రాకూడదు, వచ్చినా పోయినా అంటున్నాం మందిరానికి. ఒక ఆశతో రావాలి దేవుని మందిరానికి. నీకు రోగం ఉందా, నీకు వ్యాధి ఉందా, నీకు సమస్య ఉందా, నీకు అప్పులు ఉన్నాయా, నీకు అవమానాలు ఉన్నాయా, నీకు కష్టం ఉందా, ఏది ఉంది, దేవుని మందిరానికి ఎలాగ రావాలంటే, నేను నమ్మిన దేవుడు నమ్మదగిన, నేను నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు, నా ఆశ తీర్చే దేవుడు, నా రోగమును బాగు చేసే దేవుడు అని ఆశతో దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరంలో స్వస్థత ఉంది. దేవుని మందిరంలో ఏముంది? స్వస్థత ఉంది. ఎక్కడికి పాస్టర్ గారు అంటారేమో, సమూయేలు మొదటి గ్రంథములో హన్నా దేవుని మందిరానికి వచ్చింది. హల్లెలూయా. ఎక్కడికి వచ్చింది? ఎవరు వచ్చారు? హన్నా దేవుని మందిరానికి వచ్చింది. దేవుని మందిరంలో కూర్చుంది. సమూయేలు మొదటి గ్రంథములో వ్రాయబడిన మాటలు మీరు ఇంటికి వెళ్ళి వినొచ్చు. హన్నా గుజాడి కన్నీరు విరిచి ప్రార్థన చేసింది. ప్రియులారా, ఎక్కడ? నాకు వినపల్లి. ఎక్కడ? దేవుని చప్పట్లు పడ్డండి. ఇది ఏమిటిది? ఇది ఏమిటిది? దేవుని మహిమ మందిరం. ఎప్పుడైతే హన్నా దేవుని మందిరానికి వచ్చిందో ఆమె జీవితంలో అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యాలు దేవుడు చూపించాడు. గర్భఫలము లేదని రోధిస్తున్న హన్నాకు దేవుడు గర్భఫలాన్ని ఇచ్చి ఆమె కన్నీరు తుడిచాడు. మందిరంలో ఆశీర్వాదాలు ఉన్నాయి. మందిరంలో దేవుని యొక్క కృప ఉంది. మందిరంలో దేవుని సమాధానం ఉంది. మందిరంలో దేవుని శాంతి ఉంది. ప్రియులారా, అందుకే బైబిల్లో రాశారు, నా మందిర ఆవరణములో ఒక్క దినము గడుపున 1000 దినముల కన్నా. దేవుని మందిరంలో ఆశీర్వాదం ఉంది. ఎప్పుడైతే దేవుని మందిరానికి నువ్వు వస్తావో, ఎప్పుడు దేవుని మందిరంలో నువ్వు కూర్చుంటావో,
తెలుసా? నిజముగా మొరపెట్టు వారికి నేను సమీపంగా ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. ఉత్తుత ప్రార్థనలొద్దు, దొంగ ప్రార్థనలొద్దు, దొంగ ఉపవాసాలొద్దు, వేషధారణ వద్దు. చాలా మంది వేషధారులు బయలుదేరారు ఈ దినాల్లో. భక్తి ఉన్నట్లు నటిస్తున్నారు కానీ వారిలో ఏం లేదు. చెప్పండి, భక్తి లేదు. భక్తి ఉన్న వారిలో కేవలం వారు నటిస్తున్నారే తప్ప వారిలో భక్తి లేదు. అందుకే వేషధారులు అని పేరు పెట్టారు. వద్దు, వేషధారణ జీవితం వద్దు. నీ హృదయాన్ని దేవునికి సమర్పించు. ఎవరో చూడాలని నీ భక్తి చేయొద్దు. అన్న మందిరంలో కన్నీరు కార్చి గోజాడి ప్రార్థన చేస్తుంటే చుట్టుపక్కల ఉన్నట్టు సేవకుడు ఏమనుకున్నాడు? మద్యం ఏమన్నా సేవించిందేమో. ఆమెకు చుట్టుపక్కల ప్రజలు ఎవరు కనపడలేదు. ఎవరు కనపరిచారు? చెప్పండి. మందిరంలో దేవుడు కనపడాలి. ఈ దినాల్లో మందిరంలో సేవకుడు కనపడుతున్నాడు. హల్లెలూయా. చాలా మంది ఏమంటారు తెలుసా? నాకు తెలిసిన ఒక సంఘంలో ఒక ఆవిడ నా దగ్గరికి వస్తుంటుంది. అయ్యారు, ఆ పాస్టర్ గారండి తల మీద చేపెట్టి ప్రార్థన చేస్తే రోగము, చెప్పండి, మా పాస్టర్ గారండి ప్రార్థన చేసి నూనెస్తే రోగము. మా పాస్టర్ గారు ఒక్కసారి ఇంట్లో అన్నీ ఉన్నాయి. యేసు ప్రభు గారు ఇలా కావాల్సింది. ఎవరు? పాస్టర్లు కావాలి. నా దగ్గరికి వస్తారు, చేపెట్టి ప్రార్థన చేయి. ఏం చేయాల ప్రార్థన? ఎందుకు నేను ప్రార్థన చేయాలి? నీ ప్రార్థన దేవుడు వినడా? నువ్వు ఏ రోజున్నా ప్రార్థన చేసావా? ఏ రోజున్నా కన్నీరు విడిచి ప్రార్థన చేసావా? ఏ రోజున్నా ఉపవాసం ప్రార్థన చేసావా? ఏ రోజున దేవుని మందిరంలో కూర్చొని నువ్వు ప్రార్థన చేసావా? ఎప్పుడు ఎవడో సేవకుడు చేయాలి. ఏదైనా రోగం వస్తే నెంబర్ కొట్టి ఫోన్ కొట్టి, అయ్యారు నా మొగుడు తాగిపోతాడండి, వాడు తిరిగిపోతాడండి, వాడి కోసం మీరు ఎవరు ప్రార్థన చేయాలా? నేనా? ఆమె మొగుడు గురించి ఆమె చేస్తుంది కానీ నాకు చెప్పింది అయ్యారు వాడు బాగుపడాలని. నువ్వు ప్రార్థన చేసావా తల్లి? ఊరికి తిరుగుతుంటుంది. ఆ ఇంట్లో చెప్పను, ఈ ఇంట్లో చెప్పను, ఆయనకు చెప్పను, ఈమెకు చెప్పను, బాబా విడు చూడు, మామా విడు చూడటమే కానీ ఒకవేళ రోజున ప్రార్థన చేసావా? నా ప్రార్థన వినే దేవుడు నీ ప్రార్థన ఎందుకు వినడు? 2025 సంవత్సరంలోకి వచ్చావు. ఏం నేర్చుకుంటున్నావు? ఇంకా అదే జీవితాన్ని జీవిస్తూ ఉన్నావా? అదే బ్రతుకులోనే కొనసాగిస్తూ ఉన్నావా? నువ్వు దేవునికి కృతజ్ఞత కలిగి జీవిస్తే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఈ నూతన సంవత్సరంలో నీ ఎడల నేను దయ చూపిస్తున్నా. ఎవరి ఎడల? ఎవరి ఎడల? నీ ఎడల. మనందరి ఎడల దేవుడు దయ చూపించి ఒక కిరీటాన్ని ఇస్తున్నాడట. కిరీటము అనగా ఆశీర్వాదము, కిరీటము అనగా ధన్యత, కిరీటము అనగా పరలోక ప్రాప్తి. హల్లెలూయా. కిరీటం దేవుడు ఇస్తే మనం ఏం చేస్తామంటే ఆ కిరీటాన్ని పడదొప్పుకుంటున్నాం. ఆ కిరీటాన్ని మన తల మీద ఉంచుకోవటం, ఆ కిరీటం తీసి పక్కన మారేస్తున్నాం. దేవుని దయకు పాత్రుడు కాకుండా జీవిస్తున్నాం. దేవుడు అంటున్నాయా, ఈ నూతన సంవత్సరం నీ ఎడల నేను దయ చూపించావు. ఎందుకు దయ చూపిస్తున్నాడు? ఎందుకు దయ చూపిస్తున్నాడు తెలుసా? నువ్వు ఇకనైనా మారుతా. 25వ సంవత్సరం ఎందుకు? ఇల్లు మారుతుంది, నీ డ్రెస్ మారుతుంది, నీ వంట మారుతుంది. మారదు ఏమిటో తెలుసా? నీ హృదయం. అది మార్చుకోవాలని మరొక సంవత్సరాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. దేవునికి నువ్వు కృతజ్ఞత ఎలాగ చూపించాలో తెలుసా? నీ హృదయాన్ని దేవునికి ఇచ్చి దేవునికి నీ కృతజ్ఞతను కనపరుచుకోవాలి. అబ్రహాము దేవుడు ఒక మేలు చేశాడు. ఆదికాండం 22వ అధ్యాయంలో చూస్తే అక్కడ రాసిన మాట ఒకసారి బైబిల్ చదవడం. ఆదికాండం 22వ అధ్యాయం మొదటి 3 వచనాలు ఒకసారి చదవండి. దేవుడు అబ్రహామును అక్కడ ఆగుదాం. దేవుడు ఏం చేశాడు? అబ్రహామును టెస్ట్ చేస్తున్నాడట. ఏం చేస్తున్నాడు?
టెస్టింగ్ పీరియడ్. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా టేస్ట్ కాదు. టేస్ట్ అంటే ఏంటి? టేస్ట్ అంటే రుచి. ఇది టేస్ట్ కాదు, పరీక్షించుట. అబ్రహామును పరీక్షిస్తున్నాడు ప్రియులారా. నిన్ను నన్ను కూడా దేవుడు పరీక్షిస్తాడు. ఎందుకో తెలుసా? అబ్రహాముకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అబ్రహాము జీవితంలో ఒక మేలు చేశాడు. ఏమిటది? కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఎవరినిచ్చాడు దేవుడు? ఎవరినిచ్చాడు? పలకండ్రా. కుమారుని ఇచ్చాడు. కుమారుడు లేడని బాధపడుతున్న అబ్రహాముకు వాగ్దానం చేశాడు, ప్రార్థన చేశాడు. ఏమని చెప్పాడు? నీ సంతానమును ఇసుక రేణువుల వలె విస్తరింపజేస్తా అని అబ్రహాముకు లేక లేక ఒక్క కుమారుని ఇస్సాకును అనుగ్రహించాడు దేవుడు. ఇస్సాకును ఇచ్చిన తరువాత లేక లేక వృద్ధాప్యంలో కలిగిన కుమారు అల్లారు ముందుగా సాగుతున్నటువంటి అబ్రహామును పరీక్షించాలనుకున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను పరీక్షిస్తాడు. నీకు ఆస్తి ఇచ్చాడా? పరీక్షిస్తాడు. నీకు అంతస్తు ఇచ్చాడా? పరీక్షిస్తాడు. ఏది ఇచ్చినా నిన్ను టెస్ట్ చేస్తాడు దేవుడు. అబ్రహామును శోధించాడు, పరిశోధించాడు. ఆ తర్వాత ఏమన్నాడు తెలుసా? అబ్రహాం, నీకు ఇచ్చిన కుమారుణ్ణి బలి అన్నాడు. దేవుడిచ్చిన బహుమానం, దేవుడిచ్చిన బహుమానాన్ని తిరిగి దేవుడు అంటున్నాడు, అబ్రహాం నీ కుమారుడు నాకు బలి అన్నాడు. కృతజ్ఞత అనగా బైబిల్లో ఇద్దరు వ్యక్తులు గుర్తుకొస్తారు. నెంబర్ 1 ఈజ్ అబ్రహాం. మొట్టమొదటిగా గుర్తుకొచ్చేవాడు. రెండవవాడు యోబు. కృతజ్ఞత అనగా నిర్వచనం వీళ్ళిద్దరిని మనం చూడొచ్చు బైబిల్లో. అబ్రహాము జీవితంలో అబ్రహాము కుమారుని అడిగినప్పుడు కృతజ్ఞత కలిగి ఒబే. ఒబే అంటే తెలుగులో ఏమంటారు తెలుసా? విధేయత కలిగి. విధేయత దేవుని దగ్గర చూపించాలండి. నీ ఆస్తి, ఐశ్వర్యం, అంతస్తు బయట పెట్టు. దేవుని దగ్గర నిన్ను నువ్వు ఏం చేయాలి? ఏం చేయాలి? తగ్గించుకోవాలి. విధేయత కలిగినటువంటి అబ్రహాం ఏమన్నాడు తెలుసా? అయ్యా అబ్రహాం, నీకు ఇచ్చిన కుమారుని బలి అన్నాడు. మారు మాట్లాడలేదండి, వేరే మాట చెప్పలేదు. బైబిల్లో ఒక మాట చూద్దాం. అదే ఆదికాండం 22వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుదాం. అప్పుడు అబ్రహాం తన కుమారుణ్ణి వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత ప్రత్యక్షమై పరలోకము నుండి అబ్రహాం ఆగు అని కేక వేసి ఆ దేవునితో చెప్పింది, అబ్రహాం నీవు నా ఎడల చూపించిన కృతజ్ఞత. ఇది మీరు అర్థం చేసుకోవాలి ప్రియులారా. కృతజ్ఞత అంటే ఊరికి చెప్పడం కాదు, ఆచరణ చేయాలి, ఆచరణ పెట్టాలి. నేను మారానండి, నేను మారిపోయానండి. ఈ సంవత్సరం నేను కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని. పాత జీవితం నాకు వద్దండి. ప్రియులారా గమనించండి, నువ్వు మారినట్లు కనపడాలి. నువ్వు మార్పు జీవితంలో ఉన్నట్లు ప్రజలకు కాదు కానీ దేవునికి కనపడాలి. ఊరికి పేరు చెప్పడం నేను మారానండి, నేను దేవుని సేవ చేస్తానండి, నేను ఈ రోజు నుంచి భక్తిగా ఉంటానండి, నువ్వు చెప్పడం కాదు, దేవుని దృష్టికి మారిన వాడిగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు చూచే దేవుడు, పరిశీలించే దేవుడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు చూచే దేవుడు, పరిశీలించే దేవుడు. నువ్వు చెప్పిన మాటకు దేవుడు ఆహా అని ఓకే మారినావులే అనడు. నువ్వు నేను డబ్బా కొట్టుకుంటున్నాను మారినా 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 అని. నువ్వు మారినట్లు నువ్వు కనబడితే దేవుడు నిన్ను పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు. శ్రమలు వస్తాయి, నువ్వు మారినప్పుడు శ్రమలు వస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రభువుకు దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు శ్రమలు వస్తాయి. సంతోషము సమాధానాన్ని సాతాను తీసేస్తాడు. అది ఎగ్జామ్ పీరియడ్, అది టెస్టింగ్ పీరియడ్. మళ్ళీ చెప్తున్నా,
టెస్టింగ్ పీరియడ్ ఒకటి వస్తుంది. నువ్వు దేవుని నమ్మినప్పుడు, దేవునికి విశ్వాస కలిగి జీవిస్తున్నప్పుడు, దేవునికి ఇష్టడై జీవిస్తున్నప్పుడు శోధనలు అధికమవుతాయి. సాతాను శోధిస్తాడు. ఎప్పుడైతే సాతాను మిమ్మల్ని శోధిస్తూ శ్రమల గుండా మీరు ప్రయాణం చేస్తారో అప్పుడు మీరు దేవునికి చెప్పండి దగ్గరగా ఉన్నట్టు. హల్లెలూయా. ఏమీ శోధన లేకుండా హ్యాపీగా తిరుగుతున్నావు అనుకో, నీకు దేవునికి ఏ సంబంధం లేదు. బైబిల్లో రాయబడ్డారు, నా మార్గము ఇరుకైన మార్గం. దేవుని మార్గం ఇరుకైన మార్గం. ఇరుకకుండా నువ్వు ప్రయాణం చేయాలి. ఆయన సిలువనెత్తుకొని ప్రయాణం చేయాలి. సిలువ శ్రమలు. పౌలు గారు అన్నారు, నేను సిలువనెత్తుకొని ఆయనను వెంబడిస్తున్నాను. సిలువనెత్తుకోవాలి, శ్రమల గుండా ప్రయాణం చేయాలి. దేవునికి దగ్గరగా ఉండాలంటే శ్రమల గుండా ప్రయాణం. అబ్రహాముకు శ్రమలు వచ్చాయి. ఏం శ్రమో తెలుసా? కొండంటి కుమారుని తిరుగా దేవుడు బలి అడిగాడు. ఎప్పుడైతే దేవుడు బలి అడిగాడు, తను దుఃఖించి రోధించి కన్నీరు గార్చి ఉన్నాడేమో అనుకుంటాం. కానీ దేవుని మాటకు అబ్రహాము లోబడ్డాడు. దేవుడు పరీక్షించాడు అబ్రహాము. చాలా మందికి డబ్బు ఇస్తాడు, ఆస్తి ఇస్తాడు, బాగా గుర్తుపెట్టుకోడు. డబ్బు, ఆస్తి, ఐశ్వర్యం ఇచ్చాడు. దేవుడు పరీక్షిస్తాడు. జాగ్రత్త. నాకు అన్నీ ఉన్నాయని విర్రవిగా మనకు ఏమీ లేకుండా పోతుంది. ఏమనదు. ఎందుకు తెలుసా? అది టెస్టింగ్ పీరియడ్. అది పరీక్షణ సమయం. పరీక్షా సమయాలు మన జీవితాలు అనేకం ఉంటాయి పిల్లరా. అబ్రహామును పరిశీలించి పరిశోధించాడు. అబ్రహాము నా మాట వింటాడా? నా యందు విధేయత కలిగి ఉంటాడా? నా యందు కృతజ్ఞత కలిగి ఉంటాడా? నీ విషయంలో దేవుడు ఎగ్జామ్ చేస్తాడు. 2025 సంవత్సరంలో పరీక్షా సమయం నీకు దగ్గరకు వచ్చింది. నువ్వు ఆనందపడుతున్నావేమో. 2025 సంవత్సరంలో హ్యాపీగా గడుపుదాం అనుకుంటున్నావేమో. పరీక్ష 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 సమయం. నువ్వు ఆ పరీక్షలు ఏం కావాలి? పాస్ కావాలి. అబ్రహాము దేవుడికి కృతజ్ఞత కలిగి ఉంది. కృతజ్ఞత కలిగి దేవుడు చెప్పిన మాటను తల వచ్చి శిరస ఉంచి తన కుమారుని బలివ్వటానికి కూడా వెనుకంజ వేయలేదు. ఎంత కృతజ్ఞత కలిగిన వాడు అబ్రహాము. నీలో ఆ కృతజ్ఞత ఉందా? ఈ రాత్రిలో పరీక్షించుకోవాలి. దేవుడు నీకు చేసిన ఐశ్వర్యం, అంతస్తు, పరపతి, పలుకుబడి దేవుడికి ఉపయోగించాలి. ఎవరికి ఉపయోగించాలి? దేవుడి. నీకు ఆస్తి ఇస్తున్నాడా? ఐశ్వర్యం ఇస్తున్నాడా? అంతస్తు ఇస్తున్నాడా? ధనాన్ని ఇస్తున్నాడా? దేవుడి కోసం వెచ్చించు. దేవుని సేవ కోసం వెచ్చించు. దేవుని కోసం నీ జీవితాన్ని సమర్పించు. నువ్వు ఆశీర్వదింపబడాలి. అబ్రహాము తన కుమారుని బలివ్వడానికి ఇష్టపడ్డాడు. ఎంత వినయత కలిగిన వాడు, ఎంత విధేయత కలిగిన వాడు, ఎంత కృతజ్ఞత కలిగినటువంటి వ్యక్తి అబ్రహాము. ఎప్పుడైతే అబ్రహాము కృతజ్ఞతలు దేవుడు మీరు చేసిన ప్రార్థనే, మీరు ప్రార్థన చేస్తారయ్యా, 3 దినాల కూడిక వాతావరణము, సౌండ్ సిస్టము, వాక్యం అందిస్తున్న సేవకుడు, పాటలు పాడుతున్న నిబిడ్డలు, మేమందరం క్షేమంగా ఉండాలి. 24 ఇది మీ ప్రార్థన. మీరు ప్రార్థన చేశారు కనుకనే మీ ప్రార్థనకు దేవుడు చెవి ఒగ్గాడు. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ ఉన్నవారు కాస్త తెరవండి. లూకాసు వార్త 17వ అధ్యాయం 16వ వచనాన్ని కాస్త చదవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. చాలు ప్రియులారా, ఇప్పుడు చదివినటువంటి లేఖన భాగం సింపుల్ వర్డ్, తేటగా తెలుగులో వ్రాయబడింది. మీ బైబిల్ గ్రంథంలో అదే ఉంది. పాస్టర్ గారు చదివిన బైబిల్ గ్రంథంలో అదే మాటలు రాయబడ్డాయి.
ఆయనకు కృతజ్ఞత కలిగిన వాడుగా ఉన్నారట. దేవునికి కృతజ్ఞత. ప్రభువైన యేసు దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చారండి. మీ అందరికీ తెలుసు, ఆ దినాల్లో కుష్ఠవ్యాధి భయంకరమైన వ్యాధి. కుష్ఠవ్యాధి ఎవరికైతే వస్తుందో వారిని ఊరి వెలపట ఉంచేవారు. ఊరి వెలపట ఉన్నటువంటి కుష్ఠరోగులు ఎప్పుడు బాధపడేవారట. మేమెప్పుడు ప్రజల్లో కలిసి తిరుగుతాం. అలాంటి బాధాకరమైన దీన స్థితిలో, రోగముతో, బాధతో ఉన్నటువంటి ఆ కుష్ఠరోగులు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా మాకు బాగు చేయన్నారు, ఈ కుష్ఠవ్యాధి నుంచి మాకు స్వస్థత అని వారు దేవుని దగ్గర మొరపెట్టారు. బైబిల్లో చెప్పారు, ఆశపడిన ప్రాణమును తృప్తిపరచు యెహోవాను ఎవరైతే ఆయన దగ్గరకు ఆశతో వస్తాడో ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. దగ్గరగా చెప్తాం హల్లెలూయా. ఎవరైతే దేవుని మందిరానికి ఆశతో వస్తారో, ఊరికి రాకూడదు, వచ్చినా పోయినా అంటున్నాము మందిరానికి. ఒక ఆశతో రావాలి దేవుని మందిరానికి. నీకు రోగం ఉందా, నీకు వ్యాధి ఉందా, నీకు సమస్య ఉందా, నీకు అప్పులు ఉన్నాయా, నీకు అవమానాలు ఉన్నాయా, నీకు కష్టం ఉందా, ఏదుంటే దేవుని మందిరానికి ఎలాగ రావాలంటే, నేను నమ్మిన దేవుడు నమ్మదగిన, నేను నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు, నా ఆశ తీర్చే దేవుడు, నా రోగములు బాగు చేసే దేవుడు అని ఆశతో దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరంలో స్వస్థత ఉంది. దేవుని మందిరంలో ఏముంది? స్వస్థత ఉంది. ఎక్కడికి పాస్టర్ గారు అంటారేమో, సమూయేలు మొదటి గ్రంథములో హన్నా దేవుని మందిరానికి వచ్చింది. హల్లెలూయా. ఎక్కడికి వచ్చింది? ఎవరు వచ్చారు? హన్నా దేవుని మందిరానికి వచ్చింది. దేవుని మందిరంలో కూర్చుంది. సమూయేలు మొదటి గ్రంథములో వ్రాయబడిన మాటలు మీరు ఇంటికి వెళ్ళి చదవండి. హన్నా గుజాడి కన్నీరు విరిచి ప్రార్థన చేసింది. ప్రియులారా, ఎక్కడ? నాకు వినపడలేదు. ఎక్కడ? దేవుని చప్పట్లు పట్టండి. ఇది ఏమిటిది? ఇది ఏమిటిది? దేవుని మహిమ మందిరం. ఎప్పుడైతే హన్నా దేవుని మందిరానికి వచ్చిందో ఆమె జీవితంలో అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యాలు దేవుడు చూపించాడు. గర్భఫలం లేదని రోధిస్తున్న హన్నాకు దేవుడు గర్భఫలాన్ని ఇచ్చి ఆమె కన్నీరు తుడిచాడు. మందిరంలో ఆశీర్వాదాలు ఉన్నాయి. మందిరంలో దేవుని యొక్క కృప ఉంది. మందిరంలో దేవుని సమాధానం ఉంది. మందిరంలో దేవుని శాంతి ఉంది. ప్రియులారా, అందుకే బైబిల్లో రాశారు, నా మందిర ఆవరణములో ఒక్క దినము గడుపున 1000 దినముల కన్నా. దేవుని మందిరంలో ఆశీర్వాదం ఉంది. ఎప్పుడైతే దేవుని మందిరానికి నువ్వు వస్తావో, ఎప్పుడు దేవుని మందిరంలో నువ్వు కూర్చుంటావో, ఎప్పుడైతే దేవునికి నీవు నిజముగా మొర్ర పెడతావో, బైబిల్లో రాసిన మాట ఏమిటో తెలుసా? నిజముగా మొర్రపెట్టు వారికి నేను సమీపంగా ఉంటా. హల్లెలూయా. హల్లెలూయా. ఉత్తుత ప్రార్థనలొద్దు, దొంగ ప్రార్థనలొద్దు, దొంగ ఉపవాసాలొద్దు, వేషధారణ వద్దు. చాలా మంది వేషధారులు బయలుదేరారు. ఈ దినాల్లో భక్తి ఉన్నట్లు నటిస్తున్నారు, కానీ వారిలో ఏం లేదు. చెప్పండి, భక్తి లేదు. భక్తి ఉన్న వారిలా కేవలం వారు నటిస్తున్నారు తప్ప వారిలో భక్తి లేదు. అందుకే వేషధారులు అని పేరు పెట్టారు. వద్దు, వేషధారణ జీవితం వద్దు. నీ హృదయాన్ని దేవునికి సమర్పించు. ఎవరో చూడాలని నీ భక్తి చేయొద్దు. అన్నా మందిరంలో కన్నీరు కార్చి గోజాడి ప్రార్థన చేస్తుంటే చుట్టుపక్కల ఉన్నట్టు సేవకుడు ఏమనుకున్నాడు? మద్యం ఏమన్నా సేవించిందేమో. ఆమెకు చుట్టుపక్కల ప్రజలు ఎవ్వరూ కనపడలేదు. ఎవరు కనపరిచారు? చెప్పండి. మందిరంలో దేవుడు కనపడాలి. ఈ దినాల్లో మందిరంలో సేవకుడు కనపడుతున్నాడు. హల్లెలూయా. చాలా మంది ఏమంటారు తెలుసా? నాకు తెలిసిన ఒక సంఘంలో ఒక ఆవిడ నా దగ్గరికి వస్తూ ఉంటుంది. అయ్యారు, ఆ పాస్టర్ గారండి తల మీద చేపెట్టి ప్రార్థన చేస్తే రోగము, చెప్పండి,
తలకాయ కొనిపోదు. మా పాస్టర్ గారండి ప్రార్థన చేసి లోన్ ఇస్తే మా పాస్టర్ గారు ఒక్కసారి ఇంట్లో అన్నీ ఉన్నాయి. యేసు ప్రభు కాదు వీళ్ళకి కావాల్సింది. ఎవరు? పాస్టర్లు కావాలి. ఏదన్నారు నా దగ్గరికి వస్తారు, చేయబెట్టి ప్రార్థన చేయి. ఏం చేయాల ప్రార్థన? ఎందుకు నేను ప్రార్థన చేయాలి? నీ ప్రార్థన దేవుడు వినడా? నువ్వు ఏ రోజున్నా ప్రార్థన చేసావా? ఏ రోజున్నా కన్నీరు విడిచి ప్రార్థన చేసావా? ఏ రోజున్నా ఉపవాసం ప్రార్థన చేసావా? ఏ రోజున దేవుని మందిరంలో కూర్చొని నువ్వు ప్రార్థన చేసావా? ఎప్పుడు ఎవడో సేవకుడు చేయాలి. ఏదైనా రోగం వస్తే నెంబర్ కొట్టి ఫోన్ కొట్టి, అయ్యగారు నా మొగుడు తాగిపోతాడండి, వాడు తిరిగిపోతాడండి, వాడి కోసం మీరు ఎవరు ప్రార్థన చేయాలా? నేనా? నాకు మొగుడు. ఎవరికి మొగుడు? ఆయన మొగుడు. ఆయన మొగుడు గురించి ఆమె చేస్తున్నది కానీ నాకు చెప్పింది అయ్యగారు వాడు బాగుపడాలని. నువ్వు ప్రార్థన చేసేవా తల్లి? ఊరికి తిరుగుతుంటుంది. ఆ ఇంట్లో చెప్పను, ఈ ఇంట్లో చెప్పను, ఆయనకు చెప్పను, ఈమెకు చెప్పను, బాబా విడు చూడు, మామ విడు చూడటమే కానీ ఒకవేళ రోజున ప్రార్థన చేసావా? నా ప్రార్థన వినే దేవుడు నీ ప్రార్థన ఎందుకు వినడు? 2025 సంవత్సరంలోకి వచ్చావు. ఏం నేర్చుకుంటున్నావు? ఇంకా అదే జీవితాన్ని జీవిస్తూ ఉన్నావా? అదే బ్రతుకులోనే కొనసాగిస్తూ ఉన్నావా? నువ్వు దేవునికి కృతజ్ఞత కలిగి జీవిస్తే నీకు 25వ సంవత్సరంలో ధన్యకరమైన జీవితం, మంచి జీవితం కావాలంటే, సంతోషమైన జీవితం కావాలంటే ఆత్మీయతలో ఎదగాలి, పరిశుద్ధతలో ఎదగాలి, దేవుని మందిరంలో ప్రార్థన అనుభవంలో ఎదగాలి అంటున్నాడు. నా త్రోవల యందు నడుచు నువ్వు. 25వ సంవత్సరం నేను మిమ్మల్ని ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాను. నూతన సంవత్సరపు దయా కిరీటము కడది కిరీటము. క్రిస్మస్ పండుగ వస్తేనే దేవదూతలు పెట్టు ఒకటి ఏంటి? కిరీటం. ఏంటికి పనికిరాని దేవుడు ఏమన్నాడు తెలుసా? ఈ నూతన సంవత్సరంలో నీ ఎడల నేను దయ చూపిస్తున్నా. ఎవరి ఎడల? ఎవరి ఎడల? నీ ఎడల. మనందరి ఎడల దేవుడు దయ చూపించి ఒక కిరీటాన్ని ఇస్తున్నాడట. కిరీటము అనగా ఆశీర్వాదము, కిరీటము అనగా ధన్యత, కిరీటము అనగా పరలోక ప్రాప్తి. హల్లెలూయా. కిరీటం దేవుడు ఇస్తే మనం ఏం చేస్తున్నామంటే ఆ కిరీటాన్ని పడదొప్పుకుంటున్నాం. ఆ కిరీటాన్ని మన తల మీద ఉంచుకోవటం, ఆ కిరీటాన్ని తీసి పక్కన మారేస్తున్నాం. దేవుని దయకు పాత్రుడుగా కూడా జీవిస్తున్నాం. దేవుడు అంటున్నాయా, ఈ నూతన సంవత్సరం నీ ఎడల నేను దయ చూపించాను. ఎందుకు దయ చూపిస్తున్నాడు? ఎందుకు దయ చూపిస్తున్నాడు తెలుసా? నువ్వు ఇకనైనా మారుతా. దేవునికి నువ్వు కృతజ్ఞత ఎలాగ చూపించాలో తెలుసా? నీ హృదయాన్ని దేవునికి ఇచ్చి దేవునికి నీ కృతజ్ఞతను కనపరుచుకోవాలి. అబ్రహాముకు దేవుడు ఒక మేలు చేశాడు. ఆదికాండం 22వ అధ్యాయంలో చూస్తే అక్కడ రాసిన మాట ఒకసారి బైబిల్ చదవడం. ఆదికాండం 22వ అధ్యాయం మొదటి 3 వచనాలు ఒకసారి చదవండి. దేవుడు అబ్రహామును అక్కడ ఆగుదాం. దేవుడు ఏం చేశాడంట? అబ్రహామును టెస్ట్ చేస్తున్నాడట. ఏం చేస్తున్నాడు? టెస్టింగ్ పీరియడ్. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా టేస్ట్ కాదు. టేస్ట్ అంటే ఏంటి? టేస్ట్ అంటే రుచి. ఇది టేస్ట్ కాదు, పరీక్షించుట. అబ్రహామును పరీక్షిస్తున్నాడు. ప్రియులారా, నిన్ను నన్ను కూడా దేవుడు పరీక్షిస్తాడు. ఎందుకో తెలుసా? అబ్రహాముకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. అబ్రహాము జీవితంలో ఒక మేలు చేశాడు. ఏమిటది? కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఎవరినిచ్చాడు దేవుడు? ఎవరినిచ్చాడు? పలకండ్రా. కుమారుని ఇచ్చాడు. కుమారుడు లేడని బాధపడుతున్న అబ్రహాముతో వాగ్దానం చేశాడు, ప్రార్థించేశాడు. ఏమని చెప్పాడు? నీ సంతానమును ఇసుక రేణువుల వలె విస్తరింపజేస్తా అని అబ్రహాముకు
ఇస్సాకును ఇచ్చిన తరువాత లేక వృద్ధాప్యంలో కలిగిన కుమారుడు అల్లారు ముందుగా సాగుతున్నటువంటి అబ్రహామును పరీక్షించాలనుకున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను పరీక్షిస్తాడు. నీకు ఆస్తి ఇచ్చాడా? పరీక్షిస్తాడు. నీకు అంతస్తు ఇచ్చాడా? పరీక్షిస్తాడు. ఏది ఇచ్చినా నిన్ను టెస్ట్ చేస్తాడు దేవుడు. అబ్రహామును శోధించాడు, పరిశోధించాడు. ఆ తర్వాత ఏమన్నాడు తెలుసా? అబ్రహాం, నీకు ఇచ్చిన కుమారుణ్ణి బలి అన్నాడు. దేవుడిచ్చిన బహుమానాన్ని తిరిగి దేవుడు అంటున్నాడు, అబ్రహాం నీ కుమారుడు నాకు బలి అన్నాడు. కృతజ్ఞత అనగా బైబిల్లో ఇద్దరు వ్యక్తులు గుర్తుకొస్తారు. నెంబర్ 1 ఈజ్ అబ్రహాం మొట్టమొదటిగా గుర్తుకొచ్చేవాడు. రెండవవాడు యోబు. కృతజ్ఞత అనగా నిర్వచనం వీళ్ళిద్దరిని మనం చూడొచ్చు బైబిల్లో. అబ్రహాం జీవితంలో అబ్రహాం కుమారుని అడిగినప్పుడు కృతజ్ఞత కలిగి ఉబే అంటే తెలుగులో ఏమంటారు తెలుసా? విధేయత కలిగి. విధేయత దేవుని దగ్గర చూపించాలండి. నీ ఆస్తి, ఐశ్వర్యం, అంతస్తు బయట పెట్టు. దేవుని దగ్గర నిన్ను నువ్వు ఏం చేయాలి? తగ్గించుకోవాలి. విధేయత కలిగినటువంటి అబ్రహాం ఏమన్నాడు తెలుసా? అయ్యా అబ్రహాం, నీకు ఇచ్చిన కుమారుని బలి అన్నాడు. మారు మాట్లాడలేదండి, వేరే మాట చెప్పలేదు. బైబిల్లో ఒక మాట చూద్దాం. అదే ఆదికాండం 22వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుదాం. అప్పుడు అబ్రహాం తన కుమారుణ్ణి వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత ప్రత్యక్షమై పరలోకము నుండి అబ్రహాం ఆగు అని కేక వేసి ఆ దేవదూత చెప్పింది, అబ్రహాం నీవు నా ఎడల చూపించిన కృతజ్ఞత. ఇది మీరు అర్థం చేసుకోవాలి ప్రియులారా. కృతజ్ఞత అంటే ఊరికి చెప్పడం కాదు, ఆచరణ చేయాలి, ఆచరణలో పెట్టాలి. నేను మారానండి, నేను మారిపోయానండి. ఈ సంవత్సరం నేను కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని. పాత జీవితం నాకు వద్దండి. ప్రియులారా గమనించండి, నువ్వు మారినట్లు కనపడాలి. నువ్వు మార్పు జీవితంలో ఉన్నట్లు ప్రజలకు కాదు కానీ దేవునికి కనపడాలి. ఊరికి పేరు చెప్పడం నేను మారానండి, నేను దేవుని సేవ చేస్తానండి, నేను ఈ రోజు నుంచి భక్తిగా ఉంటానండి, నువ్వు చెప్పడం కాదు, దేవుని దృష్టికి మారిన వాడిగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు చూచే దేవుడు, పరిశీలించే దేవుడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు చూచే దేవుడు, పరిశీలించే దేవుడు. నువ్వు చెప్పిన మాటకు దేవుడు ఆహా అని ఓకే మారినావులే అనడు. నువ్వు నేను డబ్బా కొట్టుకుంటున్నాను మారినా అని. నువ్వు మారినట్లు నువ్వు కనబడితే దేవుడు నిన్ను పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు. శ్రమలు వస్తాయి, నువ్వు మారినప్పుడు శ్రమలు వస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రభువుకు దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు శ్రమలు వస్తాయి. సంతోషము సమాధానాన్ని సాతాను తీసేస్తాడు. అది ఎగ్జామ్ పీరియడ్, అది టెస్టింగ్ పీరియడ్. మళ్ళీ చెప్తున్నా, టెస్టింగ్ పీరియడ్ ఒకటి వస్తుంది. నువ్వు దేవుని నమ్మినప్పుడు, దేవునికి విశ్వాస కలిగి జీవిస్తున్నప్పుడు, దేవునికి ఇష్టడై జీవిస్తున్నప్పుడు శోధనలు అధికమవుతాయి. సాతాను శోధిస్తాడు. ఎప్పుడైతే సాతాను మిమ్మల్ని శోధిస్తూ శ్రమల గుండా మీరు ప్రయాణం చేస్తారో అప్పుడు మీరు దేవునికి చెప్పండి దగ్గరగా ఉన్నట్టు. హల్లెలూయా. ఏమీ శోధన లేకుండా హ్యాపీగా తిరుగుతున్నామనుకో, నీకు దేవునికి ఏ సంబంధం లేదు. బైబిల్లో రాయబడ్డారు, మా మార్గము ఇరుకైన మార్గం. దేవుని మార్గం ఇరుకైన మార్గం. ఇరుకకుండా నువ్వు ప్రయాణం చేయాలి. ఆయన సిలువనెత్తుకొని ప్రయాణం చేయాలి. సిలువ శ్రమలు. పౌలు గారు అన్నారు, నేను సిలువనెత్తుకొని ఆయనను వెంబడిస్తున్నాను. సిలువనెత్తుకోవాలి, శ్రమల గుండా ప్రయాణం చేయాలి. దేవునికి దగ్గరగా ఉండాలంటే
ఏం శ్రమో తెలుసా? పండంటి కుమారుని తిరుగా దేవుడు బలి అడిగాడు. ఎప్పుడైతే దేవుడు బలి అడిగాడు, తను దుఃఖించి రోధించి కన్నీరు గార్చి ఉన్నాడేమో అనుకుంటాం. కానీ దేవుని మాటకు అబ్రహాము లోబడ్డాడు. దేవుడు పరీక్షించాడు అబ్రహాము. చాలా మందికి డబ్బు ఇస్తాడు, ఆస్తి ఇస్తాడు, బాగా గుర్తుపెట్టుకోడు. డబ్బు, ఆస్తి, ఐశ్వర్యం ఇచ్చాడు అంటున్నాడు. దేవుడు పరీక్షిస్తాడు. జాగ్రత్త. నాకు అన్నీ ఉన్నాయని విర్రవిగా మనకు ఏమీ లేకుండా పోతుంది ఏమనదు. ఎందుకు తెలుసా? అది టెస్టింగ్ పీరియడ్, అది పరీక్షణ సమయం. పరీక్షా సమయాలు మన జీవితాలు అనేకం ఉంటాయి పిల్లరా. అబ్రహామును పరిశీలించి పరిశోధించాడు. అబ్రహాము నా మాట వింటాడా? నా యందు విధేయత కలిగి ఉంటాడా? నా యందు కృతజ్ఞత కలిగి ఉంటాడా? నీ విషయంలో దేవుడు ఎగ్జామ్ చేస్తాడు. 2025 సంవత్సరంలో పరీక్షా సమయం నీకు దగ్గరకు వచ్చింది. నువ్వు ఆనందపడుతున్నావేమో. 2025 సంవత్సరంలో హ్యాపీగా గడుపుదాం అనుకుంటున్నావేమో. పరీక్ష 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 సమయం. నువ్వు ఆ పరీక్షలు ఏం కావాలి? పాస్ కావాలి. అబ్రహాము దేవుడికి కృతజ్ఞత కలిగి ఉన్నాడు. కృతజ్ఞత కలిగి దేవుడు చెప్పిన మాటను తల వచ్చి శిరస వచ్చి తన కుమారుని బలివ్వటానికి కూడా వెనుకంజ వేయలేదు. ఎంత కృతజ్ఞత కలిగిన వాడు అబ్రహాము. నీలో ఆ కృతజ్ఞత ఉందా? ఈ రాత్రిలో పరీక్షించుకోవాలి. ఇదిగో ప్రజల్లో పొట్టేనుంది, దాన్ని తీసుకొని వచ్చి బలిగా. అబ్రహాముకున్న కృతజ్ఞతను బట్టి దేవుడు అబ్రహాము ఎడల గొప్ప మేలులు చేశాడు.